ఒక కోటీశ్వరుడి 10,000 కోట్లకి బిచ్చగాడి బినామీ అయితే ఎలా ఉంటుందో తెలుసా? లాస్ట్ 3-4 ఇయర్స్ లో ఒక 40-50 సినిమాలు వచ్చాయంటే అందులో 3-4 మంచి స్టోరీస్ ఉన్నాయి. ద స్టోరీ ఈజ్ ద హీరో అని బల్లగుద్ది చెప్పొచ్చు సినిమా చూసి. శేఖర్ కమ్ముల మేడ్ షూర్ ఆఫ్ ఇట్. ఒక కేర్ ఫ్రీ ఇంటెలిజెంట్ బెగ్గర్, కన్ఫ్యూజ్డ్ మిడిల్ క్లాస్ మ్యాన్, ఒక సూపర్ పాపులర్ బిజినెస్ మ్యాన్, వీళ్ళు ముగ్గురు మధ్యన జరిగిన స్టోరీ ఏంటి, ఈ కాంట్రాస్టింగ్ మైండ్ సెట్స్ ఉన్న క్యారెక్టర్స్ ఒకరి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఇంకొకరి మీద ఎలా ఉంటది అనేది స్టోరీ. ధనుష్ కోసం చెప్పాలి అంటే ఒక ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉన్న ఒక బిచ్చగాడు. ఈ సినిమాలో కుబేరా అనే పేరు గల క్యారెక్టర్ ఎవరో మీకు తెలిస్తే మీరు షాక్ అవుతారు. లైఫ్ మీద పాజిటివ్ అవుట్లుక్ ఉన్న క్యారెక్టర్ లా ధనుష్ జీవించాడు. ఒక బిచ్చగాడి క్యారెక్టర్ ని ఇరగదీశాడు ధనుష్ కి నెక్స్ట్ ఇయర్ నేషనల్ అవార్డ్ గ్యారంటీ అనిపిస్తుంది. నాగార్జున ఇందులో ఒక ఎక్స్ సిబిఐ ఆఫీసర్ కింద ఒక సిన్సియర్ ఆఫీసర్ కింద చేశాడు. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ అండ్ ఫ్యామిలీ మ్యాన్. అతని సిన్సియారిటీకి, అతను చేసే పనికి ఆయన కన్ఫ్యూజ్ అయిపోతూ అతని ఐడియాలజీ మెంటల్ కాన్ఫ్లిక్ట్ అనుభవిస్తున్న క్యారెక్టర్ కింద చేశాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్ 4 హీరోస్ లో ఒక హీరో ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఇది మొదటిసారి. ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. ధనుష్ అండ్ నాగార్జున కాన్వర్సేషన్స్ మధ్యలో ధనుష్ తాలూకా పాస్ట్ ఇంటర్ కట్స్ రూపంలో చాలా బాగా ఎడిట్ చేశాడు శేఖర్ కమ్ముల. ఇందులో జిమ్ షరఫ్ ఒక మల్టీ మిలియనర్ క్యారెక్టర్ కింద చేశాడు. ఒక బిజినెస్ మ్యాన్. రియల్ లైఫ్ లో ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్స్, క్యాపిటలిస్టులను చూసి క్యారెక్టర్ రాశాడేమో అనిపిస్తుంది. ఫ్యూ డెకేడ్స్ బ్యాక్ జరిగిన రియల్ లైఫ్ పొలిటికల్ అండ్ బిజినెస్ ఇన్సిడెంట్స్ మీరు ఫాలో అయితే గనక ఈ క్యారెక్టర్ గురించి మీకు బాగా అర్థమవుతుంది. జిమ్ షరఫ్ కి ఇది ఫస్ట్ తెలుగు మూవీ. ఒక సీజన్ తెలుగు యాక్టర్ లాగా యాక్ట్ చేశాడు. తెలుగు డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే పాన్ ఇండియా మూవీస్ కి మనకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికేశాడు. దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం ఈ సినిమాకి నెక్స్ట్ హైలైట్. 3 మెయిన్ క్యారెక్టర్స్ కి 3 సెపరేట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి చాలా ఆదరగొట్టాడు. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, రష్మిక మందన. ఈ క్యారెక్టర్ మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న క్యారెక్టర్. శేఖర్ కమ్ముల ధనుష్ కి రష్మికకి మధ్యన ఉన్న డైలాగ్ చాలా బాగా రాశారు. ఆఫ్టర్ మోర్ దాన్ 3 years లవ్ స్టోరీ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల కొత్త మూవీ అని శేఖర్ కమ్ముల ఫ్యాన్ కింద వెళ్లి ధనుష్ ఫ్యాన్ కింద బయటకు వచ్చాను. ఈ సినిమాలో వన్ మోర్ హైలైట్ ఏంటంటే అన్ని లాంగ్వేజెస్ లో ధనుష్ సొంతగా మాట్లాడాడు. 3.5 గంటల లెంగ్తీ మూవీ, ఇది చాలా బోర్ కొడుతుందేమో అన్న అప్రహెన్షన్ తో అస్సలు బోర్ కొట్ల. ఇది థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. కళ్ళు మూసుకొని మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వచ్చు.